నమస్కారం. నా పేరు డాక్టర్ పూరు ధవన్. ఈ వీడియోలో మనం పార్కిన్సన్ గురించి మాట్లాడబోతున్నాం. పార్కిన్సన్ ఎవరికి వస్తే వారి మెదడులో ఒక ప్రత్యేక హార్మోన్, దీనిని డోపామైన్ అంటారు. అది తగ్గిపోతుంది. ఈ డోపామైన్ లోపం వల్ల రోగి చేతులు కదలడం మొదలుపెడతారు. రోగికి డిప్రెషన్ కూడా కనిపిస్తుంది. వారి శరీరం ఎప్పుడూ కంపిస్తూనే ఉంటుంది. కాబట్టి డోపామైన్ కోసం మనం ఏమి తినాలి, ఏమి తినకూడదు, డోపామైన్‌ను ఎలా పెంచుకోవాలి? ఆహారంలో మార్పులు చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే డోపామైన్ కూడా కొన్ని పదార్థాల ద్వారా తయారవుతుంది. మన శరీరంలో ఆ పదార్థాల లోపం ఉంటే డోపామైన్ సరిగ్గా తయారవ్వడం లేదు. అందువల్ల పార్కిన్సన్ లక్షణాలు కనిపిస్తాయి. ఆహారంలో మార్పులు చేయడం ద్వారా మనం కొంత మేరకు పార్కిన్సన్‌ను నియంత్రించవచ్చు. డోపామైన్ మన శరీరంలో విడుదలైతే అది మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఇది ఒక హ్యాపీ హార్మోన్. ఇది విడుదల అయినప్పుడు మన మెదడు బాగా అనుభూతి చెందుతుంది. కాబట్టి మొదటగా మనం రోగికి ఇష్టమైన ఆహారం ఇవ్వాలి. వారి ఇతర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బీపీ, షుగర్ ఉంటే దాన్ని గమనించాలి. బీపీ, షుగర్ లేకపోతే రోగికి ఇష్టమైన ఆహారం ఇవ్వవచ్చు. ఉదాహరణకు మనకు ఆలు చాలా ఇష్టం. ఆలు తింటే చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. చాక్లెట్ కూడా చాలా ఇష్టం. చాక్లెట్ ముక్కలో ఎంత బాగుంటుంది. అలాగే ఎవరికైనా అవోకాడో ఇష్టమైతే లేదా చికెన్ ఇష్టమైతే వారికి ఆ ఆహారం ఇవ్వాలి. ఇది రోగికి సంతృప్తికరమైన అనుభూతిని ఇస్తుంది. తద్వారా వారి మెదడులో డోపామైన్ ఎక్కువగా విడుదల అవుతుంది మరియు వారికి ఎదురైన సమస్యలు కొంతమేర తగ్గుతాయి. అలాగే కొన్ని ఇతర ఆహారాలు కూడా ఉన్నాయి. ఇవి మన పార్కిన్సన్ రోగులకు సహాయపడవచ్చు. అవి బనానా, క్యారెట్ మరియు అన్ని డ్రై ఫ్రూట్స్. మష్రూమ్ కూడా చాలా మంచి పని చేస్తుంది. ఎందుకంటే ఇది విటమిన్ డి యొక్క మంచి మూలం. అలాగే మసాలా వంటల్లో కొంచెం కారం ఉపయోగించడం చాలా మంచిది. టమాటాలు కూడా చాలా ఇష్టమైతే వాటిని ఉపయోగించవచ్చు. గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ కూడా ఉపయోగించవచ్చు. ఎందుకంటే మన డోపామైన్‌లో మాగ్నీషియం ఉంటుంది. మీరు ఏదైనా ఆహారంలో మాగ్నీషియం ఎక్కువగా ఉంటే అది మెదడుకు సహాయపడుతుంది. ఎందుకంటే మన డోపామైన్ తయారవ్వడానికి మాగ్నీషియం ప్రోటీన్ అవసరం. ఇది అసలు అమినో ఆమ్లం. కాబట్టి ఈ అన్ని విషయాలను మన ఆహారంలో చేర్చాలి, ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా మన శరీరంలో డోపామైన్ స్థాయి కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ మనం రోగికి ఇష్టమైన ఆహారం ఇవ్వాలి. ఎవరైనా ఆహారం తినడానికి ఇష్టపడకపోతే, ఉదాహరణకు రోగికి ఆకుకూరలు ఇష్టమైతే కానీ మీరు వారికి ఆకుకూరలు ఇస్తే మనం చూస్తాం రోగికి కావాల్సిన ఆహారం అందడం లేదు. అందువల్ల మనం ఆశించిన సౌకర్యం కూడా కనిపించడం లేదు. కాబట్టి రోగి ఇష్టమైన ఆహారం చాలా ముఖ్యం. మనం ఆహారంలో మార్పులు చేస్తే మన మెదడును రిలాక్స్ చేసే విషయాలు కూడా చేయాలి. మన మెదడు 70% ఆక్సిజన్ను వినియోగిస్తుంది. కాబట్టి మనం మన రక్త ప్రసరణలో ఆక్సిజన్ స్థాయిని పెంచితే పార్కిన్సన్ రోగికి కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి. అందువల్ల మెడిటేషన్ చాలా సహాయపడుతుంది. మనం మెడిటేషన్ చేస్తే అనులోమ విలోమ ప్రాణాయామం కూడా చాలా మంచి పని చేస్తుంది. ఎందుకంటే మన శ్వాస ద్వారా రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. ఇది మన మెదడు కణాలకు చాలా మంచిది. ఇది ఎక్కువగా పనిచేయడానికి శక్తిని ఇస్తుంది. డోపామైన్ కూడా సరిగ్గా విడుదల అవుతుంది మరియు పార్కిన్సన్ లక్షణాలు పెరగవు. ఎందుకంటే మనకు తెలుసు పార్కిన్సన్ ఒక ప్రోగ్రెసివ్ డిసార్డర్. ఇది 60 నుంచి 70 వరకు సంవత్సరాలలో ప్రారంభమవుతుంది. చేతులు, కాళ్ళు కంపించడం మొదలవుతుంది. కానీ అది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు మీ ఆహారంతో, వ్యాయామంతో, యోగా ద్వారా ఎంత కష్టపడితే అంత తక్కువ సమస్యలు మీకు భవిష్యత్తులో ఎదురవుతాయి. ఎందుకంటే మీరు ఈ సమస్యను త్వరగా గుర్తిస్తారు మరియు మీరు దీన్ని నియంత్రిస్తారు. అది క్రమంగా పెరుగుతుంది మరియు అది మీకు సమస్యగా మారుతుంది. ఇది మీ కుటుంబ సభ్యులకు కూడా సమస్యగా మారుతుంది. కాబట్టి నేను చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వాటిని అమలు చేయడానికి ప్రయత్నించండి. ఏదైనా సమస్య ఉంటే డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. నాతో మాట్లాడండి. నేను మీకు పూర్తి సహాయం చేస్తాను. ఈ పార్కిన్సన్‌ను అధిగమించడంలో ఇప్పుడు మీ అందరితో నేను వీడ్కోలు తీసుకుంటున్నాను. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.